క్రైస్తలోట్ ఫిబ్రవరి 27వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చు దీవెనలు షరతులతో ఉండును. ఒక వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్లు జీవించి కేవలం దీవెనల కోసం దేవుని దగ్గరికి వచ్చినచో అట్టి వ్యక్తి నిరుత్సాహంతో తిరిగి వెళ్ళును. ఈ లోకంలో క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించని అనేక మంది ధనవంతులుగా ఉన్నారు. అప్పుడు మన దేవుడు అసమర్థుడా? అలా అనరాదు. మనకి దేవుడు ఇచ్చు ఆశీర్వాదములు లోకంలో ఉండు ధనము కాదు, కానీ ఆయన ఆత్మీయ ధనమును, ఆయనతో సహవాసమును మనకు లభించును. దేవుడు మనలను ఎంతో ప్రేమించి పరలోకంలో ఉండుట గొప్ప భాగ్యము అని తలంచక మన కొరకు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ధనవంతుడుగా ఈ లోకంలో బ్రతకలేదు, కానీ గుణంలో ఆయన అందరికన్నా గొప్పవాడుగా మాదిరి చూపారు. మనము ఈ లోకంలో ఐశ్వర్యమును వెంబడించి పరిగెత్తక దేవుని గుణమును సంపాదించుకొనుటకు తృష్ణ కోరినచో ఆయన మనలను ఈ లోకంలో తల్లగా ఉంచును. కాబట్టి ఆయన న్యాయ విధులను మనం జాగ్రత్తగా పాటించి క్రీస్తు వలె మనము కూడా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.